అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తూ మరోసారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని 34వ డివిజన్లోని 74వ సచివాలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే సచివాలయానికి వెళ్లిన సమయంలో కేవలం 3 మాత్రమే సిబ్బంది కనిపించారు. దీంతో 10 మంది ఉండాల్సిన చోట 3 ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఇందులో 4 ఫీల్డ్ విజిట్ వెళ్లారని, 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. సచివాలయంలో హాజరు శాతాన్ని PJRS ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిశీలించారు. సచివాలయానికి సిబ్బంది సమయానికి రావాలని, ప్రజలకు నిత్యం అందుబాటులో రోజుకి 10 ఇల్లు చేయాలి. ఎంతమంది ఉన్నారమ్మా స్టాఫ్? టేబుల్ అన్ని ప్యాకెట్ తీసమ్మా. 3,100. మీకు ఇక్కడ పర్మనెంట్ ఇది లేదా సచివాలయం? ఎన్ని రోజులు అయినా? ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడ? రుక్సానా మన ఇల్లు మాత్రమే కదా ఆఫీస్ కానీ. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆలోచనలతో ప్రతి వ్యవస్థల్ని బలపడే విధంగా ఈరోజు పనిచేస్తున్నాం. అంటే గత 5 ఏళ్లలో ఎక్కడే కానీ సచివాలయ వ్యవస్థని పట్టించుకుని దాఖలాలు లేవు. వాళ్ళు ఎంప్లాయీస్ కానీ వాళ్ళ ఇష్టానుసారం వచ్చి చేసుకుంటూ పోయారు. కానీ ఈ 2 ఏళ్లలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో సచివాలయం సిబ్బంది బాగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా PJRSలు అయితే ఏమి, అక్కడ ఉండే అడ్మిన్ పర్యవేక్షణలో PJRSలు అయితే ఏమి, అలాగే మహిళా పోలీసులు అయితే ఏమి, తర్వాత ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళు అయితే వీళ్ళంతా ఈరోజు వెళ్ళేసరికి దాదాపు 4 ఫీల్డ్ మీద ఉన్నారు. ప్రతి ఒక్క చోట అంటే ఫీల్డ్కి వెళ్ళి అక్కడ ఉండే హౌసింగ్ సమస్య అయితే ఏమి, తర్వాత పెన్షన్స్కి సంబంధించిన సమస్య అయితే ఏమి, తర్వాత గ్రీవెన్స్లు ఏవైతే ఉన్నాయో దాని పరిష్కారం వైపు ఈరోజు ప్రతి ఒక్కరూ అంటే ఇంటింటికి తిరిగి అక్కడ ఉండే వాళ్ళ సమస్యల్ని ఏదైతే గ్రీవెన్స్లో వచ్చాయో లేకపోతే వాళ్ళకి వచ్చిన గ్రీవెన్స్ ఉన్నాయో అవన్నీ ఇంటింటికి వెళ్ళి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మా అనంతపురం కార్పొరేషన్లో దాదాపు 74 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలోనూ మా క్లోజ్ మానిటరింగ్ వ్యవస్థ ఈరోజు పనిచేస్తూ ఉంది. అంటే మా మున్సిపల్ కమిషనర్ అయితే ఏమి, అలాగే నేనైతే మామూలుగా రెగ్యులర్గా ఎక్కడ ఎంతమంది వస్తున్నారు, అటెండెన్స్ ఏంటి అని క్లోజ్ మానిటరింగ్తో, అలాగే సమస్యల మీద ముఖ్యంగా PJRS మీద బాగా క్లోజ్గా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని పరిష్కరించుకుంటున్నాం మనము అని చెప్పేసి బాగా క్లోజ్గా చేయడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా చాలామంది పెన్షన్స్ అలాగే రేషన్ కార్డ్స్ అడగడం జరుగుతూ ఉంది. వీళ్ళు కానీ త్వరలోనే కొత్త రేషన్ కార్డ్స్ అయితే కొత్త పెన్షన్స్ కానీ రిలీజ్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి